సమంతాట కొత్త హీరోయిన్ అన్న పేరు మనసులో రిజిస్టర్ అయ్యేంతనే మనసంతా ఆక్రమించేసింది జెస్సీ రూపంలో. అది మొదలు ఆమెతో ప్రయాణం తెలుగు ప్రేక్షకుడికి ఒక అలవాటుగా మారింది. ఆమె గురించి మాట్లాడుకోవడం, ఆమె అందం గురించి, ఆమె దయార్థ హృదయం గురించి మధ్య మధ్యలో కాసిని గుసగుసలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె పరిచయమైన ఈ 7 ఏళ్లలో ఎన్నో సంగతులున్నాయి. ఏం మాయ చేసావో చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ఈ రోజు తెలుగు ప్రజల జీవితంలో భాగమైన సమంత తన 7 ఏళ్ల సినీ జర్నీకి సంబంధించిన ఓ భారీ మెసేజ్ పోస్ట్ చేసింది. ఏం మాయ చేసావో ప్రేక్షకుల ముందుకు వచ్చి 7 ఏళ్లు అవుతున్న వేళ ఆమె పోస్టు చేసిన భావోద్వేగం మెసేజ్ ఇప్పుడు అమితంగా ఆకర్షిస్తుందని చెప్పాలి. త్వరలోనే అక్కినేని వారింటికి కోడలుగా వెళ్తున్న ఆమె తన 7 ఏళ్ల కెరియర్ గురించి, సినీ ప్రయాణం గురించి శామ్స్ ఏం చెప్పిందో చూస్తే కఠిన పరిస్థితులు, అభద్రత, వైఫల్యాలు, తిరస్కరణలు, బాధ, దుఃఖం, విజయం, పేరు, ప్రఖ్యాతలు, సంపద ఇలా గడిచిన 7 ఏళ్ల ప్రయాణంలో ఎదురయ్యాయి. నేను ఎంతో విజయవంతం అయ్యానని కాబట్టే చాలా సంతోషంగా ఉన్నానని కాదు. ఆనందంగా జీవించడం అంత తేలికైనది కాదు. ప్రతిరోజు ఏదో సాధిస్తేనే విజయం సాధించినట్లు కాదు. సాధారణంగా బతకడంలోనే సంతోషం ఉందని, ప్రతిరోజు ఏదో సాధిస్తేనే విజయం సాధించినట్లు కాదని నేను తెలుసుకోవడానికి 7 ఏళ్లు పట్టింది. సోషల్ మీడియాలో నా గురించి అసహ్యకరంగా మాట్లాడేవాళ్లు నా గురించి ఆలోచించడానికి కేటాయించే సమయం కంటే నేను వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటా. ఏడాదిలో ప్రతిరోజు షూటింగ్ లేనంత మాత్రాన నేను వైఫల్యం చెందినట్లు కాదు. సమస్య ఎదురైనప్పుడల్లా ఏదో అయిపోయినట్లు గుండె నొప్పి రావటమో, చనిపోవాల్సినంత కంగారు పడాల్సిందేమీ లేదని అర్థమైంది. దేనికైనా ఇంకోసారి అవకాశం ఉంటుందన్నది అర్థం చేసుకున్నానని పేర్కొంది. అన్నింటికంటే కీలకమైన విషయం ఏంటంటే నీ కథ విజయవంతం కావడానికి నువ్వు మాత్రమే సరిపోవని, నీతో మరికొందరిని భాగస్వామ్యం చేసినప్పుడే సాధ్యమవుతుందని తెలిపింది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సాధించే విజయాలు, సంపదతోనే అన్ని సంతోషాలు రావని అర్థమైంది. నా జీవితానికి సినిమాను పరిచయం చేసిన వారు నాకు చాలా గొప్ప వరాన్ని కల్పించారు. నా మొత్తం జీవితాన్ని ప్రభావితం చేయడమే కాదు, నీ ప్రేమను అందించారు. కఠినమైన పరిస్థితుల్లోనూ నీ ప్రేమను పొందగలిగా. థ్యాంక్ యూ సో మచ్. నా జీవితం మొత్తం నీ ప్రేమతో నిండి ఉండాలి అంటూ భావోద్వేగంగా చాలానే మాటల్ని చెప్పింది శామ్.